Hi students, I hope everybody is doing great. ఇప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్స్ అండ్ కాంట్రాక్షన్స్ అనేది చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్స్ అంటే ఏంటి? మనం ఎప్పుడన్నా ఏదైనా క్వశ్చన్ అడిగి మళ్ళీ తర్వాత క్లారిఫికేషన్కి అడుగుతాం కదా, అవునా నిజమా, అలా వాటిని ఎలా ఫామ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం అదే క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేసి క్వశ్చన్స్ ఫామ్ చేస్తాం కదా. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే, జాన్ ఈజ్ ఫ్రమ్ ఇండియా. జాన్ ఇండియా నుంచి, తను ఇండియా నుంచే కదా, ఈజంట్ హీ. సో అలాగే దియా కెన్ స్పీక్ ఇంగ్లీష్. దియా ఇంగ్లీష్ మాట్లాడగలదా, కాంషీ అని ఇలా అడుగుతున్నాం. నెక్స్ట్, దే ఆరెంట్ ఈటింగ్. వాళ్ళు తినడం లేదు, తింటున్నారా, అదే. నెక్స్ట్ వన్, షీ షుడెంట్ బ్రింగ్ మనీ. తను డబ్బును అసలు తేయకూడదు, తేవచ్చా, షుడ్ షీ. సో ఇలా మనం క్వశ్చన్ ట్యాగ్స్ యూజ్ చేసి ఇలా ఫామ్ చేస్తాం. ఇక్కడ ఏంటి అంటే, మనకు ఫస్ట్ ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, ఈజ్ అనేది పాజిటివ్. మనకి క్వశ్చన్ ట్యాగ్లో వచ్చేవరకు ఈజ్ నాట్, ఈజెంట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ జాన్ హీ అయిపోతాడు అనమాట. జాన్ ఈజ్ ఫ్రమ్ ఇండియా, ఈజెంట్ హీ. నెక్స్ట్ వన్, దియా కెన్ స్పీక్ ఇంగ్లీష్. సో ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, కెన్, అదే క్వశ్చన్ ట్యాగ్లో వచ్చేసేవరకు కాంట్ అయిపోతుంది. అండ్ దియా ఫీమేల్ కాబట్టి షీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఆర్ నాట్ ఈటింగ్, ఆరెంట్ ఈటింగ్. ఇది నెగటివ్లో ఉంది కాబట్టి మన క్వశ్చన్ ట్యాగ్లో పాజిటివ్గా వచ్చేస్తుంది. సో దే ఆరెంట్ ఈటింగ్, ఆర్ దే. షీ షుడెంట్ బ్రింగ్ ద మనీ. సో ఇక్కడ కూడా షుడ్ నాట్ అనేది నెగటివ్ కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో వచ్చేవరకు పాజిటివ్ అయిపోతుంది. షుడ్ షీ అంటే తను మనీ తేయకూడదు, తేయవచ్చా, అక్కడ పాజిటివ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ కూడా అంతే. సో ఇప్పుడు మనము డూ డస్ అది ఎక్కడ యూజ్ చేస్తాం, మనకు ఆల్రెడీ తెలుసు కదా. మనకి ఏదన్నా ప్రజెంట్ సింపుల్ ఇప్పుడు జరుగుతున్న దాని గురించి మనం డూ డస్ అని యూజ్ చేసి సెంటెన్సెస్ ఆర్ క్వశ్చన్స్ ఫామ్ చేస్తాం. అదే డిడ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, అది పాస్ట్లో జరిగిన దాటి గురించి క్వశ్చన్ అయినా సెంటెన్స్ అయినా మనం డిడ్ అని యూజ్ చేస్తాం. ఇప్పుడు డూ డస్ ఎప్పుడు యూజ్ చేస్తాం, మనకి ఏదైనా నౌన్ ప్లూరల్ అయినప్పుడు డూ వస్తుంది, సింగులర్ నౌన్ అయితే డస్ వచ్చేస్తుంది. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్, యూ ప్లే ద చెస్. సో ఇక్కడ ఏంటి, పాజిటివ్లో ఉంది, యూ ప్లే ద చెస్. యూ అన్నది మనకి ప్లూరల్ నౌన్ కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడ డోంట్ యూ. సో నువ్వు చెస్ ఆడతావు, ఆడవా అని ఇక్కడ డోంట్ యూ అని అంటున్నాం. నెక్స్ట్ వన్, పీటర్ లైక్స్ ఐస్ క్రీమ్. పీటర్కి ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టము, ఇష్టం లేదా, డజంట్ హీ. సో ఇక్కడ పీటర్ అనేది సింగులర్ కాబట్టి మనకు డజ్ వస్తుంది. ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి మనం నాట్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా అంతే, నువ్వు చెస్ ఆడతావు, ఇది పాజిటివ్ కాబట్టి మనం ఇక్కడ నాట్, నెగిటివ్ యాడ్ చేసి క్వశ్చన్ ట్యాగ్ ఫామ్ చేస్తాం. సో ఇది ఇప్పుడు జరుగుతుంది, ప్రజెంట్ కాబట్టి. నెక్స్ట్ పాస్ట్ చూద్దాం. పాస్ట్ సింపుల్. సో ఇక్కడ పాస్ట్ అంటే ఇంతకుముందు జరిగిన వాటి గురించి కదా. ఫస్ట్ వన్, దే వెంట్ ఆన్ ద పిక్నిక్. వాళ్ళు పిక్నిక్కి వెళ్ళారు, పాస్ట్. సో ఇక్కడ దే అన్నది ప్లూరల్ అయినా సింగులర్ అయినా మనం పాస్ట్ టెన్స్లో డిడ్ దే యూజ్ చేస్తాం. ఓన్లీ మనకి ఇవి చేంజ్ అవుతాయి, ఇవి ఇక్కడ ఉన్నవే మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. సో ఇది పాజిటివ్ ఉంది కదా, దే వెంట్ ఆన్ పిక్నిక్. వాళ్ళు పిక్నిక్కి వెళ్ళారు, వెళ్ళలేదా, డిడ్ నాట్ దే, డిడెంట్ దే, అలా యూజ్ చేస్తాం. నెక్స్ట్, షీ స్టడీడ్ ఇన్ ఆస్ట్రేలియా. సో తను ఆస్ట్రేలియాలో చదువుకుంది, పాజిటివ్ కదా, కానీ మన క్వశ్చన్ ట్యాగ్లో వచ్చేవరకు నెగటివ్ అయిపోతుంది అనమాట. ఇది సింగులర్ అయినా ప్లూరల్ అయినా మనం పాస్ట్ టెన్స్లో యూజ్ చేసేటప్పుడు డిడ్ నాటే యూజ్ చేస్తాం. ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ వచ్చేసింది. డిడ్ నాట్ షీ, డిడెంట్ షీ. తను ఆస్ట్రేలియాలో చదువుకుంది, చదువుకోలేదా, డిడ్ నాట్ షీ, అలా చెప్పొచ్చు. సో ఇందాక మనం క్వశ్చన్ ట్యాగ్స్లో కాంట్రాక్షన్స్ చూసాం కదా, అవి ఏంటి అంటే మనము ఫుల్ వర్డ్ బదులు అపోస్ట్రఫీ పెట్టేసి నార్మల్ కాంట్రాక్ట్ చేసేసి రాసేస్తాం అనమాట వర్డ్ని. ఆ వర్డ్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, మనం ఎప్పుడైనా ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు, లేదన్నా ఇన్ఫార్మల్ రైటింగ్స్ లైక్ మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఏదైనా రాసేటప్పుడు మాత్రమే మనం ఈ కాంట్రాక్షన్స్ యూజ్ చేస్తాం. సో మనం ఇప్పుడు కొన్ని లిస్ట్ ఆఫ్ కాంట్రాక్షన్స్ చూద్దామా. ఫస్ట్ వన్, డో నాట్ బదులు మనం డోంట్ అని పెడతాం, డిడ్ నాట్ బదులు డిడెంట్. నెక్స్ట్, డస్ నాట్, డజంట్, ఈజ్ నాట్, ఈజెంట్, ఆర్ నాట్, ఆంట్, కెనాట్, కాంట్, హ్యావ్ నాట్, హ్యావెంట్. ఇలాగే మనకి షుడెంట్, కుడెంట్, వుడెంట్ ఇలా కూడా చాలా ఉంటాయి. ఇవి మనం క్వశ్చన్ ట్యాగ్స్లో కూడా చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం వీటి గురించి. సో మనకు హీ ఉందనుకోండి, హీ ప్లేస్ క్రికెట్. సో ఇది ఒక సెంటెన్స్, దీనికి మనం క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తాం, ఇది ప్రజెంట్లో జరుగుతుంది కాబట్టి మనం డస్. ఇది పాజిటివ్లో ఉంది కదా, అందుకు మనం నెగిటివ్ యాడ్ చేయాలన్నమాట, డజంట్, హీ, ఇలా పెట్టేస్తాం. అదే ఈ ప్లేస్ మనకి పాస్ట్ టెన్స్లో ఉందనుకోండి,
ఫర్ ఎగ్జాంపుల్ ప్లేడ్. ఇది పాస్ట్లో ఉంది కదా, అందుకు మనం ఇక్కడ డిడ్ యాడ్ చేస్తాం. డిడెంట్ హీ. ఇది పాజిటివ్లో ఉంది కదా, అందుకే మనం డిడెంట్ హీ అని యాడ్ చేస్తాం. సో ఇందాక మనం చూసాం కదా క్వశ్చన్ ట్యాగ్స్ని ఎలా ఫామ్ చేయాలి అని చెప్పేసి సెంటెన్స్ తర్వాత. ఇప్పుడు మనం చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం దానిపైనే. ఫస్ట్ వన్, రాజు ఇస్ హియర్. ఇది ప్రజెంట్లో ఉంది అండ్ ఇక్కడ ఈజ్ ఉంది పాజిటివ్లో. సో దానికి మించే మనము రాయాలి. ఈజెంట్. ఇక్కడ రాజు ఉంది కదా, ఇది హీ అయిపోతుంది అనమాట. ఈజెంట్ హీ ఆర్ ఈజ్ నాట్ హీ. మోస్ట్లీ మనం కాంట్రాక్షన్సే యూజ్ చేయొచ్చు. రాజు ఈజ్ హియర్, రాజు ఇక్కడ ఉన్నాడు, అతను లేడా, ఈజెంట్ హీ అలాగా. సెకండ్ వన్, యూ కెన్ సింగ్ స్వీట్లీ. నువ్వు తీయగా పాడగలవు, నువ్వు చాలా మంచిగా పాడగలవు. దాన్ని నెగిటివ్లో చేయాలి మనం క్వశ్చన్ ట్యాగ్ వచ్చినప్పుడు. ఇది కెన్ ఏమైపోతుంది, కాంట్ అయిపోతుంది. కాంట్ యూ. సో నువ్వు చాలా మంచిగా పాడగలవు, పాడలేవా, కాంట్ యూ. నెక్స్ట్, రాజు వాజ్ నాట్ ఎట్ హోమ్. రాజు ఇంటి దగ్గర లేడు, పాస్ట్. సో వాజ్ ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్లో ఉంది కదా, సో మనం నార్మల్గా రాస్తే అయిపోతుంది. వాజ్ హీ, అంతే. ఇక్కడ నెగిటివ్ ఉన్నప్పుడు ఇక్కడ పాజిటివ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, దే వర్ నాట్ అట్ హోమ్. వాళ్ళు ఇంటి దగ్గర లేకుండే. దాన్ని మనం పాజిటివ్లో రాయాలి, ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ వచ్చింది ఆల్రెడీ మనకు. సో వర్ దేర్. నెక్స్ట్ వన్, ఐ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్. నేను అది చేసి ఉండకూడదు, షుడ్ నాట్. సో ఇక్కడ అగైన్ మళ్ళీ పాజిటివే మనకి. షుడ్ ఐ. సో నేను అది చేసి ఉండకూడదు, చేసి ఉండొచ్చా, షుడ్ ఐ. సో ఇందాక మనం చూసాం కదా క్వశ్చన్ ట్యాగ్స్ని ఎలా ఫామ్ చేయాలని. ఇవి బేసిక్స్ తెలుసుంటే మీరు క్వశ్చన్స్ని ఫామ్ చేయగలుగుతారు. ఏదైనా డౌట్స్ ఉంటే కొంచెం వీడియోని కొంచెం ఎక్కువసార్లు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? అండ్ దీనిపైన మీకు ఎక్సర్సైజ్ ఉంటుంది, ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, డూ నాట్ హెసిటేట్ టు గెట్ బ్యాక్ టు ద ట్రైనర్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.